రాజు గారు స్వీట్ అండ్ స్నాక్స్ లో ఆకుకూర వడలు చేయబోతున్నారు. అవునండి. సో వడలు అంటేనే మనం డిఫరెంట్ కాంబినేషన్స్ లో ట్రై చేసుకుంటూ ఉంటాం. సో అది కాకుండా ఇలాంటి పండుగ సమయాల్లో మనం ఇంకా బాగా హెల్దీగా చేసుకుంటే బాగుంటుంది. మరి ఆకుకూరల కాంబినేషన్ అంటే ఏ ఆకుకూరలు తీసుకుంటున్నారు? ఇక్కడ 4-5 రకాలు నేను దీంట్లో యూజ్ చేస్తానండి ఆకుకూరలు. సో మిక్సింగ్ లో చేస్తున్నా. 4-5 రకాలు యూజ్ చేస్తున్నారు అన్నమాట. yes అండి. సో అంటే టోటల్ గా మనం అంటే వెజిటబుల్స్ ఏం కాకుండా ఇక్కడ గ్రీన్ వెజిటబుల్స్ యూజ్ చేస్తున్నాం. సో దాంతో పాటు కొంచెం బేస్ మనకు శనగపప్పు ఉంటేనే బాగుంటుంది వడలు అన్నప్పుడు. అవును. సో దాని కాంబినేషన్ లో మనం ఇలా ఆకుకూరలు తీసుకొని వడలు చేసుకోవచ్చు. ఓకే, స్టార్ట్ చేసేద్దామండి. ఆకుకూర వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆకుకూర వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన తోటకూర 1/2 కప్పు, తరిగిన పాలకూర 1/2 కప్పు, తరిగిన బచ్చలి కూర 1/2 కప్పు, నానబెట్టిన శనగపప్పు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, బియ్యపిండి 1 టేబుల్ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే, సో ఇక్కడ నానబెట్టిన శనగపప్పు తీసుకున్నాం కదండి. సో ఇది కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి ముందుగా. ఓకే, ఆయిల్ కూడా హీట్ పెట్టేద్దామా? ఓకేనండి. ఓకే ఓకే, సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇప్పుడు దీంట్లో బచ్చలి కూర, ఓకే, తోటకూర, అలాగే పాలకూర, ఓకే, శనగపిండి, కొద్దిగా బియ్యపిండి అండి. ఓకే, సో కొంచెం ఆ వడలు క్రిస్పీగా రావటం కోసం. అవునండి. సో సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కొత్తిమీర. సో 5 రకాల అన్నారు కాబట్టి కొత్తిమీర, పుదీనా కూడా లెక్కలోకి వస్తుంది అన్నమాట. ఎస్. సో ఒకసారి బాగా కలిపేసుకుని తర్వాత వాటర్ పోసుకుని కలిపేసుకోవాలి. సో కొంచెం ముద్దలా వచ్చేట్టుగా మనం కలిపేసుకోవాలి. ఓకే, సో ఆల్రెడీ అక్కడ మనం శనగపప్పు గ్రైండ్ చేసాం కాబట్టి ఆ తడి కొంచెం ఉంటుంది కాబట్టి ఇంకొంచెం వాటర్ చూసుకుని వేసుకోవాలి. అవునండి. సో ముందుగా అంటే కొంచెం బాగా ఇలా కలిపేసుకోవాలి. ఆకుల్లో కూడా కొంచెం లైట్ తేమ ఉంటుంది కాబట్టి ఒక్కోసారి అది కూడా సరిపోవచ్చు. సో లేదు అనుకున్నప్పుడు కొంచెం వాటర్ వేసేసుకోవాలి. సో కొద్దిగా పడుతుంది. ఓకే, కొంచెం వాటర్ వేసుకుందామా? ఓకే, సో ఇది కొంచెం ఇట్లా బాగా కలిపేసుకోవాలి. ఓకే, నూనె కూడా కొంచెం మనకు వేడి కావాలండి. ఓకే రాజు గారు, సో ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి కదా, ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఓకేనండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. మనం ప్రతిరోజు నిమ్మ, ఉసిరి లాంటి సి విటమిన్ ఉండే ఫుడ్ని ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్లయితే మన స్కిన్ ఆరోగ్యంగా అందంగా ఉంటుంది. చిట్కా చూసారు కదా. ఓకే రాజు గారు, సరిపోతుందా? రెడీ అయిపోయిందండి. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది, వేడి అయిపోయింది. సో కొద్దిగా ఆయిల్ చేతికి అప్లై చేసుకుని వడలు చేసేసుకోవటమే అంతే. ఓకే, సో సైజు, థిక్నెస్ అనేది మన ఇష్టం. సో ఇక్కడ మీరు అన్ని టైప్స్ ఆఫ్ ఆకుకూరలు వేశారు కాబట్టి ఆ పుదీనా వల్ల కొంచెం ఆ మింట్ ఫ్లేవరు, తర్వాత కొత్తిమీర ఫ్లేవరు, బచ్చలాకు, పాలకూర అన్ని కూడా డిఫరెంట్గా మనకు తెలుస్తూ ఉంటాయి కదా. ఓకే, సో ఇలా ఎన్ని కావాల్సిన మనం రెడీ చేసేసుకోవచ్చు. ఓకే, సో కొంచెం అది వేగాలి కదా రాజు గారు, టైం పడుతుంది కదా. అవునండి. మెల్లగా జాగ్రత్తగా లో ఫైర్లో దాన్ని కుక్ చేసుకోవాలి. ఎస్. సో
సో ఇలాంటి డీప్ ఫ్రైలో కొంచెం అంటే వడలు కబాబ్ లాంటివి చేసుకున్నప్పుడు మనం కొంచెం స్లో ఫైర్లో చేసుకుంటేనే బాగా ఈక్వల్ గా కూడా మనకు అన్ని ఒకటేసారి ఫ్రై అవుతాయి. ఓకే, ఇది కొంచెం వేగాలి కదా రాజు గారు. అవునండి. అలుపు కార్వింగ్ స్టార్ట్ చేసేద్దామా? ఓకేనండి. ఓకే, ఏం చేయబోతున్నారు? సో టొమాటోతో లోటస్ ఫ్లవర్ చేస్తున్నాను. ఓకే, సో దాంతోనే మనం దీపం కూడా వెలిగించుకోవచ్చు, అంటే దీంట్లోనే. ఓకే, సో ముందుగా బేస్ కట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ చిన్న డాట్ ఉంది కదండి, అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. జస్ట్ స్కిన్ డీప్. ఓకే, స్ట్రేట్ లైన్, దీనికి మళ్ళీ క్రాస్ అంటే ప్లస్. ఓకే, సో ఈ రెండింటి మధ్యలో ఇంకొకటి, ఈ రెండింటి లైన్స్ మధ్యలో ఇంకోటి. ఓకే, సో మనకి 8 పెటల్స్ వస్తాయి. అవును. ఈ ఒక్కొక్క లైన్ మనం ఈ హాఫ్ లెవెల్ వరకు తీసుకోవాలి, ఎక్కువ డీప్ అవ్వకూడదు. ఓకే, జస్ట్ స్కిన్ డీప్. సో చిల్గెరటి ఇవ్వండి రాజు గారు, నేను చూస్తాను. తర్వాత ఈ ఒక్కొక్క పెటల్ యొక్క స్కిన్ పీల్ చేసుకోవాలి. సో హైబ్రిడ్ టొమాటో కంపల్సరీ అన్నమాట దీనికి. అవునండి. సో కార్వింగ్ ఏది చేసుకున్నా దానికి మనం ఇలా హైబ్రిడ్ టొమాటో తీసుకుంటేనే బాగుంటుంది. స్కిన్ అనేది కొంచెం లావుగా ఉంటుంది, సైజ్ అనేది బాగుంటుంది. సో ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు అండి, కంఫర్ట్గా ఉంటుంది. సో మరీ పల్చగా కాకుండా మరీ థిక్గా కాకుండా మీడియంగా ఉండాలి, అంటే ఈ లేయర్ ఓపెనింగ్ అనేది. ఓకే, సో తర్వాత ఒక్కొక్క పెటల్ని ఇలా థంబ్ నెయిల్తో రబ్ చేస్తూ ఇలా పొజిషన్లోకి తీసుకొచ్చుకోవాలి. ఓకే, సూపర్ రాజు గారు. సో తర్వాత ఈ పెటల్స్ లెవెల్ వరకు, సో మధ్యలో ఉన్న ఈ ఫ్లెష్ తీసేస్తున్నాను. ఓకే, అలాగే ఈ మధ్యలో ఉన్న ఈ జ్యూసీ పార్ట్ ఉంది కదండి, సో దీన్ని కూడా మనం తీసేసేయాలి. సో అప్పుడు మనకు ఒక చిన్న బౌల్ షేప్లో వస్తుంది. సో అందులో మనం ఆయిల్ వేసుకుని దీపం పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, సో దీంట్లో ఆయిల్ వేసేసి ఒత్తి అనేది మనం ఇలా మిడిల్లో పెట్టాలి. సో మనం కార్నర్లో పెడితే ఈ టొమాటో కూడా కాలే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి మధ్యలో పెట్టేసుకుంటే ఆయిల్ అయిపోయేంత వరకు వెలుగుతూ ఉంటుంది. సూపర్. సో ఇలాంటి కార్వింగ్స్ మనం పూజల్లో అలా పెడితే ఇంటికి ఎవరైనా వచ్చిన వాళ్ళు అందరూ భలే ఉంది అని చూస్తారు. కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. సో మనకి వడలు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. ఓకే, సో తీసేసుకున్నాం. సో ఇంకా కలర్ రాదు కదా, మనం తీసుకుంది శనగపప్పు కాబట్టి అంత క్వాంటిటీలో తీసుకున్నాం కాబట్టి అంత బ్రౌనిష్ కలర్ కూడా రాదు. ఇదే మీడియం గా ఉంటుంది. అవును. ఓకే, సో వడలు రెడీ అండి. ఓకే, సో మరి వేడివేడిగా ఆకుకూర వడలు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ వడలు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. ఆకుకూర వడలు తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్ లో నానబెట్టిన శనగపప్పు కచ్చపచ్చగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన బచ్చలి కూర, తరిగిన తోటకూర, తరిగిన పాలకూర, శనగపిండి, బియ్యపిండి, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొత్తిమీర, పుదీనా వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఆకుకూర వడలు రెడీ.